మీ మండలంలో ఒక మద్దలైన సంగతి, ఒక శవాన్ని పట్టుకొని మీ మండలంలో 2 రోజులు తిరుగుతుంటే నాకు అభిమానం. మీరు వ్యక్తిగతంగా మీ పట్ల మాకు ఎంతో సానుభూతి ఉంది, మా వర్గాలే. కానీ ఏ సిస్టమ్ లో ఉండి పని చేస్తున్నాం మనకు అంతరాత్మ ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఆర్టీఓ గారు, మీరు దీని మీద మౌనమే అంగీకారం అన్నా పర్వాలేదు, మేమేం బాధపడము. కానీ మాకు జరిగిన విషయం ప్రపంచానికి తెలవాలని చెప్తున్నాను. ఈ విషయం ఒక చనిపోయిన శవం దగ్గరికి, బీదాబిక్కి జనం దగ్గరికి ఒక్క పైసా లేని వాళ్ళు శవాన్ని పట్టుకొని 2 రోజులు ఇక్కడ తిరుగుతుంటే, ఆ 2 రోజులు న్యాయం కోసం తిరుగుతుంటే అసలు ఆర్టీఓ రెవెన్యూ నుంచి, ఆర్టీఓ ఫ్రమ్ కలెక్టర్ నుంచో, చీఫ్ సెక్రటరీ నుంచో మీరు మాకు ఏదైనా చెప్పి మీరు పోలీసులను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పాత్ర ఆర్టీఓ. పోలీసు వాడు దిక్కు లేకపోయా, పోలీసు వాడు బ్రహ్మాండంగా తిరుగుతాడు. రాయగా మాకు ఏంది ఎమ్మెల్యే అంటున్నాడు, మాకు రేవంత్ రెడ్డి అంటున్నాడు అన్నట్టు తిరుగుతాడు. ఆయన ముఖం చూసారు, చేసుకోండి, ధర్నా చేసుకోండి. మాకు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాకు రెట్లందరూ అండగా ఉన్నారు అన్న అంత కాన్ఫిడెన్స్ గా తిరుగుతుండే ఊపిరి తీసుకుంటాయి. అందుకనే మేము అంటున్నాం సార్, ఒక ఆర్టీఓగా, ఒక ఎంఆర్ఓగా చచ్చిపోయిన బాడీ దగ్గరికి, ఆ ఫ్యామిలీ దగ్గరికి చిన్న మెరిసి, చిన్న అభిమానం, మీరు వాళ్ళ మీద చిన్న ఏదైనా ఒక మీరు ధర్మం ఏదైతే ఉందో అది చేయలేకపోయేదని మేము బాధపడి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ప్లేస్ లో రెడ్డి అధికారులు, వేరే అధికారులు, వెలమకమ్మ అధికారులు ఉంటే అసలు మీరు ఉండరా సార్? చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేస్తారు. మా వర్గాలు కాబట్టి ఆగినాం. ఇది ఒక్కటన్నా మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి. 40 గంటల ఆ ఊరు పంపిస్తాం. ఇంకోటి, బాధితులను ఎవరు పెడితే, ఎవరు పిలిస్తే వాళ్ళకి దగ్గరికి నేను బాధితులు పంపను. బాధితులంతా, ఈ సంఘటనలో జరిగిన బాధితులంతా బీసీఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ విశారణ కంట్రోల్లో కూడా ఎక్కడికి పోరు బాధితులు. ఎవరు చెప్పకుండా, ఎందుకంటే మా భయం మాది, మేము కంట్రోల్ చేస్తున్నాం. ఎవడొచ్చి ఈగ వాళ్తుందో, ఎవరి నుంచి ఏ దాడి జరుగుతుందో భయంగా వారిని 48 అవర్స్ నుంచి కాపాడుతున్నాం మేము. అందుకనే చాలా జాగ్రత్తగా మీకు అందుబాటులోకి ఎప్పుడు తేవాలి, మీ ఆ ఊరికి ఎప్పుడు పంపాలి, కమిషన్ దగ్గరికి ఎప్పుడు పంపాలి అన్న దాంట్లో కొద్దిగా ఆలోచించి మీకు ఆ కమ్యూనికేషన్ లో గ్యాప్ అయింది. మీరు దాని విషయంలో ఏం బాధపడద్దు, మీకు ఎప్పుడంటే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాకపోతే ఈమె ఆరోగ్యం బాగలేదు, 3 రోజులకి తిండి లేదు. ఆ 3 రోజులకి తిండి లేక నీరసమై ఇప్పుడు సెలైన్ బాటిల్స్ ఎక్కించుకొని వచ్చింది పాప తల్లి. మరి ఈమెని తీసుకుపోవాలంటారా అక్కడికి? కమిషన్ చైర్మన్ ఇక్కడికి వస్తారా? ఇలాంటి అనారోగ్య పరిస్థితులు తప్పకుండా జరిగిన సంఘటన స్థలంలోనే విచారించాలనే రూల్ ఏమైనా ఉంటేనేమో తీసుకొని పోదాం. లేదంటే కమిషన్ ఇక్కడికి వస్తే 4 చైర్లు అరేంజ్ చేస్తాం, మొత్తం టెంట్ అరేంజ్ చేస్తాం. లేదా కమిషన్ వాళ్ళకైనా, కలెక్టర్ అయినా అరేంజ్ చేస్తారు, మీరైనా అరేంజ్ చేస్తారు.